రగిలిన ఉజ్జీవం. ఈ వాక్యంలో నేను చూసింది ఏంటంటే రగిలిన ఉజ్జీవం. ఉజ్జీవం అంటే దాంట్లో ఏముంటుంది? ప్రోత్సాహం ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది అందులో? ప్రోత్సాహం ఉంటుంది. అంటే చతికిలు పడిపోయిన వారిని భుజం తట్టి పర్లేదు అని చెప్పి పైకి లేపి పంపించే ప్రోత్సాహం ఉంటుంది ఉజ్జీవంలో. ఉజ్జీవంలో చైతన్యం ఉంటుంది. చైతన్యం అని అంటే ఇంతవరకు చేసిన తప్పిదాలు తెలుసుకుని ఇంకెన్నడూ అందులో పడిపోకుండా నేను ఉంటాను అని చెప్పే ఇది తప్పు ఇది రైట్ అని తెలుసుకునే చైతన్యం ఉంటుంది. చైతన్యం. ఉజ్జీవంలో స్థిరత్వం ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. ఈ ఉజ్జీవం కొన్ని రోజులేమో వేడిగా ఉండి కొన్ని రోజులు చల్లబడే ఉజ్జీవం కాదు. ఇక ఒకసారి దాంట్లో ఉజ్జీవం వచ్చిన తర్వాత అది నిరంతరము స్థిరమైన ఉజ్జీవంగానే ఉంటుంది. ఉజ్జీవంలో స్థిరత్వం ఉంటుంది. ఈ మూడు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ చెప్తాను. తప్పిపోయిన కుమారుడు మీ అందరికీ తెలుసు. మనకు లూకాసు సువార్త 15వ అధ్యాయంలో ఆయన కనబడతాడు. ఇతను ఇంతవరకు కూడా చేసిన తప్పిదాలన్నిటికీ దెబ్బలు తిన్నాడు. తెచ్చుకున్న ఆస్తి పోయింది, కలిగిన సమస్తం కోల్పోయాడు, ఏవి కూడా అతనికి లేకుండా అయిపోయింది. ఆ దేశం అంతా కరువు వచ్చింది, తినటానికి తిండి కూడా లేదు. ఇప్పుడు ఇతను సతికిలు పడ్డాడు, ఇంకా అంతా అయిపోయింది లైఫ్. ఆ పందులైనా బాగున్నాయేమో కానీ ఇతను బాగోలేదు పరిస్థితి. శుభ్రంగా పొట్టైనా తింటున్నాయి పందులు, కానీ ఇతను మాత్రం ఏమి సమృద్ధిగా తినే అవకాశం లేదు. సో ఇతని లైఫ్ కంటే పందుల లైఫ్ బాగుంది ఆ సందర్భంలో. సో ఆ టైంలో ఏమొచ్చుద్ది? మనిషికి నిరుత్సాహం వచ్చుద్ది. నా బ్రతుకు ఈ పందుల్లా కూడా లేకపోయింది అనే నిరుత్సాహం వచ్చుద్ది. ఇంక వేస్ట్ అనేట్టుగా అనిపిస్తుంది. ఎందుకు వచ్చింది ఈ బతుకు అనేట్టు అనిపిస్తుంది. కానీ అతనిలో దేవుని ఉజ్జీవం ఉన్నట్టుగా నేను చూశాను. అందుకే అతడు లేవనెత్తుకున్నాడు. ఏం కాదు, ఇదే సందర్భంలో ఒకవేళ మన తండ్రి దగ్గర ఉంటే, ఎక్కడ నా తండ్రి దగ్గర ఉంటే, నేను కానీ ఈ సమయంలో నా తండ్రి దగ్గర ఉంటే ఇలా బాధపడకపోతున్నానేమో కదా. అయితే ఏమైంది? ఇప్పుడైనా సరే నా తండ్రి దగ్గరికి వెళ్దామని ఏం తెచ్చుకున్నాడు? అతను ప్రోత్సాహం తెచ్చుకున్నాడని యేసయ్య తన కథలో చెప్పాడు. అతను చతికిలు పడిపోయిన సందర్భంలో ప్రోత్సాహము తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్ర. చతికిలు పడ్డ సమయంలో ఏం తెచ్చుకున్నాడు? ప్రోత్సాహం తెచ్చుకున్నాడు. ప్రోత్సాహం తెచ్చుకున్న తర్వాత ఏమొచ్చింది అతనికి? నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఏ మొహం పెట్టుకుని వెళ్ళను? నేను నా తండ్రి దగ్గర నా కుమారుడి స్థానం కోల్పోయాను. ఇప్పుడు నేను కుమారుడిగా వస్తానంటే మొత్తం మా తండ్రిని మెడబెట్టుకు ఇంటికి అయినా నేను అర్హుడే కాదు అంటే తన తప్పు తాను తెలుసుకుని, నేను చాలా పెద్ద అపరాధం చేసుకుని వచ్చాను, కుమారుడి యొక్క హక్కును పోగొట్టుకొచ్చాను, ఇప్పుడు మళ్ళా నేను కుమారుడు హక్కు లేనివాడిని, అయినా ఒక సేవకుడిగా బతుకుతే సరిపోతుంది కదా అనే చైతన్యం తెచ్చుకున్నాడు. చైతన్యం తెచ్చుకున్న తర్వాత దారి గుండా అతను వెళుతున్న సందర్భంలో అతను అసలు నడవలేడు అసలు. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో తిండి తినలేదు. అసలు అతను ఒక అడుగు తీసి ఒక అడుగు వెళ్ళలేని సందర్భం అతను కలిగి ఉన్నాడు. తిని చాలా రోజులు అయింది. అలాంటి సమయంలో నా తండ్రి దగ్గర ఎంత నీరసమైనా సరే నేను నా తండ్రి దగ్గరికే వెళ్ళాలని స్థిర పట్టుదల ఉన్నాడు కాబట్టే వెళ్ళి తన తండ్రి దగ్గరికి చేరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది రగులుకున్న ఉజ్జీవం. తనలో తాను దేవుని ఆత్మ ద్వారా రగులుకున్న ఉజ్జీవం. నేను నెహెమ్యా గ్రంథం మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఈ నెహెమ్యా గ్రంథంలో కూడా ఇప్పుడు చదువుకున్న 8వ అధ్యాయం 10వ వచనంలో ఏంటి వీళ్ళ పరిస్థితి అని అంటే, పూర్వం నుండి ఇశ్రాయేలీలకి దేవుడు హెచ్చరిస్తూనే వచ్చాడు. ఏమని హెచ్చరిస్తూ వచ్చాడు? ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుసరించాల్సిందే, లేకపోతే మీరు బానిసలైపోతారు, దేవుడే తీసుకెళ్ళి మిమ్మల్ని శ్రమలో పెడతాడని ప్రవచన వాక్యాలతో ఎంతోమంది ప్రవచనకారులతో దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. ఎవరిని కూడా వదలలేదు, ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడటం మానలేదు. కాబట్టి దేవుడి యొక్క కృపను చొప్పున ఈ ప్రవచనాలన్నీ మాట్లాడినా కానీ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ దృష్టి ప్రవచనాల మీద లేదు. వీళ్ళ దృష్టి ప్రవచనాల మీద లేదు.
ప్రవచనాల మీద లేదు కాబట్టి వీళ్ళంతా కూడా లోకంలో దృష్టి ఉంచి ప్రవచనాలు పట్టించుకోకుండా వదిలేశారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా వదిలేశారు, దేవుని పట్టించుకోకుండా వదిలేశారు. ఈ ధ్యాసలో ఈ ధ్యానంలో పడిపోయారు, దేవుని మర్చిపోయారు. మొత్తానికి ఆపత్కాలం వచ్చేసింది. వాళ్ళని జయించి ఇతర రాజులు వాళ్ళని బందీలుగా తీసుకెళ్ళిపోయారు. అందులో బబులోనులు ఒకరు. ఎన్నోసార్లు వాళ్ళు బందీలు అయిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు. కానీ చాలా భయంకరమైన బానిసత్వం ఏది అంటే బబులోను బానిసత్వం. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు స్వతంత్రత కోల్పోయిన వాళ్ళుగా జీవించారు. స్వతంత్రత కోల్పోయిన వాళ్ళుగా, తినాలనుకున్న తిండి లేదు, కట్టుకోవాలనుకున్న బట్ట లేదు, జీవిద్దామనుకున్న జీవితం సరిలేదు. ఒకళ్ళ కాళ్ళ కింద చెప్పులా పడేవాళ్ళు, ఒకళ్ళ ఇంటి ముందున్న పశువుల్లా కూర్చునేవాళ్ళు. వాళ్ళకంటూ హక్కులు లేవు. వాళ్ళు ఏదైనా ఇష్టమని చేద్దామని ఏమీ లేదు. యజమానులు ఏది చెప్తే అది చేయాల్సిందే. యజమానులు చెంప మీద కొడితే పడాల్సిందే. యజమానులు తిండి పెడితే తినాల్సిందే. యజమానులు తిండి లేకుండా మార్చేస్తే మాడాల్సిందే. అయ్యో మేము ఆకలితో ఉన్నాం, మాకు ఆహారం పెట్టరా అని అడగటానికి హక్కు లేదు. ఏమైనా పిల్లల విషయంలో వాళ్ళ యజమానులు ఏమైనా చంపేశారనుకోండి, పిల్లల్ని చంపుకోవాల్సిందే. ఎందుకు మా బిడ్డను ఏం చేసావు అని అడగటానికి లేదు. ఇంత భయంకరమైన బానిసత్వం బబులోనులో వాళ్ళు అనుభవించారు. ఎన్నోసార్లు ప్రభువుకి మొర్రబెట్టారు, మొక్కుకున్నారు, ప్రభువుకి చేశారు. వాడు బానిసత్వంలోకి వెళ్ళకముందు ఇర్మియా ద్వారా ప్రవచింపజేశాడు. ఏంటనంటే, నేను మళ్ళా మిమ్మల్ని సమకూరుస్తాను, నేను మళ్ళా మిమ్మల్ని రప్పిస్తాను అని. ఈ మళ్ళా మేము రప్పిస్తానన్న మాట సరిగ్గా కోరేషు కాలంలో నెరవేరబడింది. కోరేష్ అనబడిన కల్దీయుడు, అతను ఈ బబులోన్ని పడగొట్టి కల్దీయులు మళ్ళా వాళ్ళు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు బబులోని కింద ఉన్న బానిసులు వీళ్ళ కిందకు వచ్చేసారు. ఎందుకంటే బబులోను ఓడిపోయారు కాబట్టి. వీళ్ళ కిందున్న ఈ యొక్క బానిసులకు కోరేషు అధికారి. సరిగ్గా ఒక రాత్రి దేవుడు కోరేషుతో మాట్లాడాడు. కోరేషు, నీ దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలుని వెళ్ళి నా మందిరాన్ని, పడగొట్టబడ్డ ఆ మందిరాన్ని తిరిగి నిర్మించుకోవడానికి కొంతమంది పంపో అని చెప్తే, పొద్దున్నే లేచి కోరేషు తన దేశం అంతటా ప్రకటింపజేశాడు. ఏంటనంటే, మీ ఇశ్రాయేలుగా ఉన్న ఇక్కడ ఎవరైతే ఉన్నారో, యూదులుగా ఎవరైతే నా రాజ్యంలో బానిసలుగా ఉన్నారో, వాళ్ళు ఎవరైతే ఇష్టలుగా ఉన్నారో వాళ్ళు కొంతమంది వెళ్ళి మీరు పడగొట్టబడ్డ మీ దేశాన్ని కట్టుకోండి, పడగొట్టబడ్డ మీ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి వెళ్ళండి, నేను సిఫార్సు చేస్తున్నాను, నేను ఆజ్ఞయిస్తున్నాను, మీరు వెళ్ళండి అని అంటే అక్కడ చాలామంది దేవుని ఆలయాన్ని కట్టడానికి వెళ్ళారు. అందులో చాలా వరకు జెరుబ్బాబెలని, అలాగే యెహోషువ అని, అలాగే యజ్రా అని వీళ్ళందరూ వెళ్ళి దేవుని ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత మళ్ళా కొంతకాలానికి ఈ నెహెమ్యా సమయంలో వెళ్ళి అక్కడ ప్రాకారం నిర్మించాడు. దేవాలయం నిర్మించడానికి, ప్రాకారం నిర్మించడానికి వాళ్ళు మళ్ళా బానిసత్వంలో నుండి మళ్ళా వచ్చి ఈ దేశంలో స్థిరపడటానికి 100 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. వీళ్ళు మొత్తానికి అందరూ వచ్చి స్థిరపడి ఇల్లు కట్టుకుని అన్నీ ఏర్పాటు చేసుకుని దేవాలయం దగ్గరికి ప్రాకారం కట్టిన విధానాన్ని చూచి వచ్చి దేవుని యొక్క మందిరం ఎదుట ఒక కాలాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కాలం దగ్గర ఒక మైదానం నిండా ఇశ్రాయేలు ప్రజలు నిండిపోయారు. ఆ టైంలో ఒక సందర్భంలో వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, వేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక సందర్భంలో యజ్రా అనబడిన ఆయన, అలాగే అక్కడున్న కొంతమంది దైవజనులు, యాజకులు ఒక పీఠం మీద ఎక్కి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, మోషే రాసి ఉంచిన ధర్మశాస్త్రాన్ని చదివారు. అలాగే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు చదివారు. అవన్నీ వింటూ ఉంటే వీరికి బాధ వచ్చింది. ఏమొచ్చింది? వీళ్ళకి బాధ వచ్చింది. అవన్నీ వింటూ ఉంటే వీళ్ళకి బాధ వచ్చింది. ఎందుకు వీళ్ళకి బాధ వచ్చింది? మాట ముందే చెప్పాడు, వినకుండా మేము నష్టంలో పడ్డాము. మమ్మల్ని దేవుడు ఎప్పుడు చేశాడు? ముందే హెచ్చరించినా మేము ఖాతరు చేయలేదు, లెక్క చేయలేదు. అందుగురించే మేము ఈ బానిసత్వాన్ని అనుభవించాం. ఎంత బాధపడ్డాం. పిల్లలు శుభ్రంగా తిన్న దినం లేదు, శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్న దినం లేదు, మేము హాయిగా ఉన్న దినం లేదు. ఈ స్వతంత్ర గాలులు పీల్చుకుంటూ హాయిగా ఈ టైంలో మేము ఎంతగా దేవుడిచ్చిన కృపయే కదా. ఈ బాధ మేము ఆ బానిసత్వం వెళ్లకుండా ఉండటం అనేది మాకు ముందే చెప్పాడు. అయినా మేము వినకుండా బానిసత్వంలో వెళ్ళాక కానీ మాకు సిగ్గు రాలేదు. ధర్మశాస్త్రాన్ని మేము అనుసరించకుండా, ప్రవక్తలు చెప్పిన మాట వినకుండా, దేవుని దగ్గర మేము లేకుండా లోకంలో బయలుదేవతల వైపు, లోకంలో విగ్రహారాధనల వైపు వెళ్ళి మేము చేరాం. వెళ్ళి మా పిల్లల్ని బలిచ్చాం. మేముగా మా చేతులతో ఏం తెచ్చుకున్నాం? కీడు తెచ్చుకున్నాం. చేతులారా మా మీదకి మేమే కీడు తెచ్చుకున్నాం. అయ్యో,
ఈ మాట ముందు ఉంటే కదా బాగుండని ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏం కలిగి ఉన్నారు? వాళ్ళు ఆత్మలో ఉజ్జీవం రగులుకున్నది వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు విచిత్రం చెప్తాను వినండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ఆరాధిద్దాం లేండంటే ఒక్కసారి అందరూ లేచారు. ఇదివరకు లేచేవారు కాదు. అందరూ దేవుని వైపు 2 చేతులు చాపి దేవుని స్తోత్రం చెప్దామంటే ఒకడేమో ఇలాగా, ఇదివరకు అలాగే చెప్తారు మనకి. ఒకడేమో చప్పట్లు కొడదాం రండి అందరూ చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్దామంటే ఒకడేమో ఇలాగా, ఒకడేమో సెలవులు చూసుకుని, అప్పుడులే లేవులే కానీ ఇప్పుడు ఉన్నాయిగా సెలవులు నొక్కుని అందరూ దేవుని మహింపడదాం, అందరూ కూడా పాటలు పాడండి అంటే మనం అందరం కూడా దిక్కులు చూసుకుని ఒకళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఈ రగులుకున్న ఉద్యమంలో ఎప్పుడైతే ఈ దెబ్బతిని వచ్చారో, ఎప్పుడైతే ఈ భయంకరమైన ఆటంకం కలిగి బాధపడి వచ్చారో, ఇప్పుడు వీళ్ళకి బుద్ధి వచ్చి పాటలు పాడదాం లేండంటే వాళ్ళకంటే ముందు స్పీడ్గా లేచి పాడుతున్నారు. వాక్యం వినండి అని అంటే ఎంతో స్పీడ్గా వింటున్నారు. ఈ రకంగా దేవుని ఆరాధిద్దాం చేతులు ఎత్తండి అందరూ చెప్పకుండానే ఎత్తేస్తున్నారు. ఎంతసేపు ఉంచుతున్నారు? 1 గంట సేపు కూడా ఉంచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దించండి చాలు, లేదు లాగుతాయి చేతులు లాగుతాయి అంటే కానీ దించట్లేదు వీళ్ళు. ఎప్పుడు రగులుకున్న ఉజ్జీవంలో. ఆ తర్వాత ఈ యజ్రేయులందరూ వాక్యాన్ని చెప్పడానికి ఇలా బైబిల్ తీసేటప్పటికి అందరూ దిగ్గుమని లేచి ఉంచున్నారు. బైబిల్ ఇలా తెరిచారో లేదో వారు గౌరవం ఇచ్చారు లేచి. ఇదివరకు గౌరవం ఎక్కడ? బైబిల్ చదువుతాం కాదు కదా, బైబిల్ చూసినా వాళ్ళకి గౌరవం లేదు. ఇక్కడ బైబిల్ ఇలా తీగానే వీళ్ళు టక్కన లేచి నుంచున్నారు. చదివేటప్పుడు వాళ్ళు ఎంతో శ్రద్ధగా ఆలకించారు. మీరు చదవండి, ఇక్కడ అన్నీ రాయబడ్డాయి. శ్రద్ధగా ఆలకించారు, ఎంతో శ్రద్ధగా విన్నారు, చెవులు నిక్కబడుచుకునేటట్టుగా విన్నారు. ఏ దృష్టి పెట్టలేదు. వాళ్ళు రగులుకున్న ఉజ్జీవం. వాళ్ళు ఎదుర్కొన్న బాధలన్నీ చూసి ఇది పోగొట్టుకున్నాం కదా మేము, ఇప్పుడైనా సరి అవుదామని చెప్పి చాలామంది వాళ్ళు రగులుకున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఒకే అటెన్షన్లో ఉన్నారు, ఏక మనస్కులై ఉన్నారు, ఏక హృదయులై ఉన్నారు. ఎవరూ కూడా అశ్రద్ధ లేరు. వాళ్ళ బైబిల్ తెరిచాడో లేదో యజ్రా గారు, అందరూ దిగ్గుమని లేచి నుంచున్నారు. ఎంత గౌరవమో! వాక్యం చదివి వినిపించగా ఆమేన్, మా జీవితంలో దేవుడు నెరవేర్చును గాక ఆమేన్ అని బిగ్గరగా పలికి యెహోవాకు నమస్కారం చేశారట. ఎంత వినయం వచ్చింది, ఎంత విధేయత వచ్చింది, ఎంత వినయమస్కులు అయిపోయి ఉన్నారు ఆ టైంలో. ఇదంతా రగులుకున్న ఉద్యమం. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు రగులుకున్న ఉద్యమంలో ఏముండాలి? 3 ఉండాలి. ఏముండాలి? నెంబర్ 1 ప్రోత్సాహం ఉండాలి, అంతే కదా. రెండోది ఏముండాలి? చైతన్యం ఉండాలి. మూడోది ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. నేను ఇప్పుడు చదివిన వీళ్ళలో, ఈ ఇశ్రాయేలీల్లో మొదట 2 ఉన్నాయి, కానీ మూడోది లేదు. మొదట 2 ఎవరికైనా ఉంటాయి. ఉద్యమం అనేది ఇప్పుడు దెబ్బతిని ఉన్నాం కదా, కరోనా వైరస్కి దెబ్బతిన్నాం కదా. కరోనా వైరస్కి మనం దెబ్బతిని ఉన్నాం. ఎప్పుడో 2020 మార్చి నెల ఆఖరిలో కలుసుకున్నాం. మనం మళ్ళా జూన్ నెల 8వ తారీఖున కలుసుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఇన్ని వారాలు ఆరాధనలో మనం కలుసుకుని ఆరాధించలేదు. ఆరాధనలో సంఘంగా ఏర్పరచబడలేదు, పరిశుద్ధ జనాంగంగా కూడలేదు. ఇప్పుడు దాని విలువ అర్థమైంది. నేను ఇంటికి వెళ్తే కొంతమంది ప్రార్థన చేయడానికి, ఎందుకంటే కొంతమంది బలహీనలుగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్తే, పాస్టర్ గారు మీరు చెప్పారండి బాబా, మేము అన్నపోయామా, మీరు ఉండేవారండి బాబు, నాకు తెలుసండి బాబు, మీరు అన్న మాటలు అలా అక్షరాలుగా నెరవేరిపోయాయి. మీరు ఉండేవారండి, వినండి వాక్యం వినండి, వాక్యం లేని కాలాలు వస్తాయి, జాగ్రత్త అండి అని అనేవాళ్ళు ఉన్నారు. నా దగ్గర అనేవాళ్ళు ఉంటే ఆహా ఏం తెలుసుకున్నారు నాయన, సంతోషించాను హృదయంలో. ఏం అర్థమైంది ప్రభువా, వచ్చింది కానీ కరోనా, వీళ్ళకి మాత్రం తెలివి వచ్చింది. ఆమెన్. వీళ్ళకి ఏమొచ్చింది? అర్థమైంది. వాక్యం విలువ అర్థమైంది, ఆరాధన విలువ అర్థమైంది. చాలా సంతోషపడ్డారు. అందరం ప్రార్థన చేశాం, ప్రభువా నీ కృప చూపు, మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నడిపించు ప్రభువా అని ప్రార్థన చేశాం. మనలో చైతన్యం వచ్చింది, మనలో ప్రోత్సాహం వచ్చింది, చైతన్యం వచ్చింది. ఈ రగులుకున్న ఉద్యమంలో 2 ఉన్నాయి. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి పేరు పెట్టానంటే వాళ్ళకి భ్రష్టులు అనే పేరు పెట్టాను నేను. వీళ్ళలో ఈ ఆరాధనలు ఆగిపోయాయని కానీ ప్రార్థనలు ఆగిపోయాయని కానీ, ఆదివారం సన్నిధికి వెళ్ళట్లేదని కానీ, ప్రార్థన లేదని కానీ, సంఘంగా కూడట్లేదని కానీ, ఎంత కూడా బాధ లేదంటే కొంతమంది చూశాను నేను. వాళ్ళకి ఉద్యమం కాదు కదా, చలనం లేదు.
నాకు తెలిసి వీళ్ళకి దేవుడు ఆత్మ ఇచ్చిన ఆత్మను చంపేసుకున్నారు వీళ్ళు. వీళ్ళకి చలనం లేదు. ఎందుకంటే ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడిని కదా, పాపం ఇంత కూడా మాట్లాడేవారు కాదు. వచ్చారా బాబా, సంతోషం, ప్రార్థన చేసేయండి, ప్రార్థన చేసేయండి, వెళ్ళిపోండి. రాక వచ్చారు, ఏదో అనాలి కదా, రాక వచ్చారు, ప్రార్థన చేసి వెళ్ళిపోండి. మరి ఏం చేస్తాం? మరి లేవు, మరి ఈ పరిస్థితులు అలా ఉన్నాయి, ఏం మరి లేవు, మరి లేదా వచ్చేసేవాడు. మరి ఇవిడి కొంతమందికి చలనం లేదు, బాధ లేదు, ఆరాధన ఆగిపోయిందని బాధ లేదు. ఇక్కడ వాళ్ళు కొంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు, వాళ్ళలో చలనం లేదు, వీళ్ళు భ్రష్టు పట్టిపోయి ఉన్నాళ్ళు. వీళ్ళ జీవితంలో ఏదైనా వాళ్ళ సొంత వస్తువు పోతే వచ్చే స్పందన ఎలా ఉంటుందంటే, వాళ్ళు సర్వం కోల్పోయారన్న స్పందన ఉంటుంది, కానీ నేను దేవుని ఆరాధన కోల్పోయాననే విషయంలో వీరికి స్పందన లేదు. వీళ్ళు నేనేమని పేరు పెట్టాను అందుకే, భ్రష్టులు. వీళ్ళు మూర్ఖ మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఆరాధన ఆగిపోయాను, నేను బాధపడుతున్నాను, అయ్యో ఆరాధన లేదు ప్రభువా అని గోజాడిన వాళ్ళు కాదేళ్ళు, ప్రార్థన చేసుకున్న వాళ్ళు కాదేళ్ళు, నేను ఇప్పటికైనా ఇంకా బలపడాలని తెప్పరిన వాళ్ళు కాదేళ్ళు, యేసయ్య రాకడ వచ్చే సమయం కాబట్టి ఇప్పుడు ఇదంతా జరిగింది, మనం ఇప్పుడైనా సరవుదాం అని ఇంత చలనం లేని వాళ్ళు భ్రష్టులు. వీళ్ళకి ఆరాధనలు పెద్దగా ఏం లెక్క ఉండవు, వీళ్ళకి ఏ విధమైన ప్రార్థన లేకపోతే పెద్ద ఏం చలనం ఉండదు. ఏం లేదు, గొడవ లేదు, ఏం కానుక అక్కర్లేదు, గొడవ లేదు, వెళ్ళక్కర్లేదు, అంతే. అదే కదా వీళ్ళకి ఉన్నది. రూపాయి పోతే వచ్చే స్పందన ఎలా ఉంటుందంటే, వీళ్ళది ఆరాధన పోతే స్పందన కంటే ₹1 వాళ్ళకి పోయింది అని అంటే వీళ్ళ తలకాయ మీద ఇలా కొట్టేసుకుని, నా రూపాయి పోయింది, నా పావలా పోయింది, నా ₹1 పోయింది, నా బతుకే పోయింది అని అంటారు. వీళ్ళు అందరూ భ్రష్టులు. వీళ్ళ మనసంతా లోక ధ్యానం, వీళ్ళ మనసంతా లోక విషయాలు, వీళ్ళ మనసంతా ఈ లోక విషయాలే వీళ్ళు ధ్యానిస్తూ ఉంటారు. అవి కావాలంటారు, అవి ఉంటేనే జీవితం అంటారు, అవి లేకపోతే బాధపడతారు, అవి లేవంటేనే ఏడుస్తారు, అవి లేవంటేనే చలనం చెందుతారు. వీళ్ళు ఇవి లేకపోతేనే చలనం చెందుతారు. అయ్యో నాకు ఇది లేదే అని అంటారు. అసలు ప్రభువుని నమ్ముకుందే ఎందుకురా వీళ్ళు అంటే, దేవుడు ఇవన్నీ ఇస్తాడని నమ్ముకుని వచ్చారు వీళ్ళు. దేవుడు ఇవన్నీ ఇస్తాడని నమ్ముకొచ్చారు, అందుకించే వీళ్ళకి చలనం లేదు. భ్రష్టు పట్టిపోయిన వీరి హృదయాలు, తుప్పు పట్టిపోయిన వీరి హృదయాలు. ఒక చెక్క చక్కగా ఉంది, చెక్క ఆ చక్కగా ఉన్నంతకాలం ఉపయోగించుకుంటాడు వడ్రంగి. ఆ చెక్కకే చెదపట్టేస్తే ఎందుకు ఉపయోగిస్తాడు వడ్రంగి? చెదపట్టిపోయిన చెక్కని ఏం చేస్తాడు? ఉపయోగిస్తాడా? వీళ్ళ హృదయాలు కూడా చెదబట్టేశాయి, వీళ్ళ హృదయాలు కూడా మట్టుపడిపోయి ఈ లోకమైన మట్టితో నిండిపోయాయి వీళ్ళ హృదయాలు. అందుకే భ్రష్టు పడిపోయిన హృదయాలు ఇవి. వీళ్ళకి చలనం లేదు, బాధ లేదు, ఏడుపు లేదు, అయ్యో అని బాధ దుఃఖించడం లేదు, అయ్యో అని ఏడ్చే విధానం లేదు. అది వీళ్ళ పరిస్థితి. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అస్థిరులు. వీళ్ళకి చలనం ఉంటుంది, వీళ్ళలో ప్రోత్సాహం వస్తుంది, బాధ ఉంటుంది. ఈ బాధ ఉంటుంది, ఎంత బాధపడతారని అంత బాధపడతారు. అయ్యో లేదని బాధపడతారు. వీళ్ళు బాధ ఉంటుంది, ఏడుస్తారు, అయ్యో ఆరాధనలు మిస్ అయిపోయిన ఏడుస్తారు. వీళ్ళు ఇంతవరకు కూడా అజ్ఞానులుగా ఉంటారు, ఒకసారి ఇవన్నీ దూరం అయిపోయాక అయ్యయ్యో అని ఏడుస్తారు. దేవుడు ఆ కృప ఇచ్చాడు, ఇప్పుడు మనందరికీ అది ఇచ్చాడు కదా. ఇప్పుడు చాలామంది వాక్యం బాగా చక్కగా వింటున్నారు, ఇదివరకు అంటే ఇప్పుడు బాగా వింటున్నారు, మీరు చాలా చక్కగా వింటున్నారు. నిజమే, వీళ్ళకి ప్రోత్సాహం వస్తుంది, వీరికి చైతన్యం వస్తుంది, వారు తప్పు వారు తెలుసుకుంటారు, వాళ్ళు మళ్ళా స్థిరులు అవుతారు. కానీ వీళ్ళకి స్థిరత్వం ఉండదు. కొంతమందికి వీళ్ళలో ఎంత ఏడ్చారు చూడండి, ఎంత బాధపడ్డారు చూడండి. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎజ్రా గ్రంథాన్ని, నెహెమ్యా గ్రంథాన్ని చదివితే వీళ్ళల్లో కొంతమంది వాళ్ళ పిల్లల్ని, వారి యొక్క యవనస్తురాన్ని పక్క పరాయి పెరిజ్జీలకు, ఎబూసీలకు, ఆ అమాలేకీలకు వాళ్ళకి పెళ్ళిళ్ళకి ఇచ్చిపుచ్చుకుని మళ్ళా వాళ్ళ దేవతా విగ్రహారాలకు, వాళ్ళ మళ్ళా ఆరాధనలకు మళ్ళా చెదిరిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమి లేదు, వీళ్ళకి స్థిరత్వం లేదు. ఏడ్చిన వాళ్ళు, దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు, ఆ వాక్యం చదివితే లేచి నిలబడి గౌరవించిన వాళ్ళు, వీళ్ళు ప్రార్థన చేస్తుంటే ఏడ్చి ప్రభువా మాకు కృపనిచ్చావు, నీకు సంతోషం అని బాధపడ్డ వీళ్ళు మళ్ళా వీళ్ళు కొన్ని రోజులకి ఏమైపోయారు? ఈ 2 వారాలు బాగుంటుంది నాకు తెలిసి ఈ ఆరాధన. నాకు తెలుసు ఈ ఆరాధన, ఈ పరిచర్య ఈ 2 వారాలు అద్భుతంగా ఉంటుంది. మేము అనుకునే ఉన్నాం ఆల్రెడీ ప్రార్థనలో, దేవుడు నేను అనుకునే ఉన్నాం, ప్రభువా నీ బిడ్డలతో నా కలకల్లాడిపోద్ది ఆ 8వ తారీఖు అని అనుకున్నాను. కలకల్లాడిపోతుంది. దేవునికి స్తోత్రం. మేమిద్దరం ముసిముసిగా నవ్వుకున్నాం, దేవుడు నేను. కలకల్లాడిపోద్ది చూడు ప్రభువా నీ పరిచర్య.
ప్రభు అన్నాడు, ఎంత 2 వారాలు ఉంటుందేవా? లేదులే ప్రభు, నీ బిడ్డలు బాగానే ఉంటారు, చూద్దాం ఎంత బాగా ఉంటారో చూద్దాం. కొంతమందికి ఇదే కుక్క వంకర ఉన్నట్టుగా, కుక్క తోక వంకర ఉన్నట్టుగా 2 వారాలు 3 వారాలు వాళ్ళు మళ్ళా వాడి బుద్ధిలో వాడి ఉద్యమం అలా ఉంటుంది. మళ్ళీ ఆ ఉద్యమంలో స్థిరత్వం తగ్గిపోద్ది. మళ్ళా ఇతర దేవతల వైపు లేక ఇతర వాటి వైపు మళ్ళా మనసు మొగ్గుద్ది. వారి కుమార్తెలను ఎలాగైతే వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళా వాళ్ళ యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆ అన్య విధానాన్ని తెచ్చుకుని మళ్ళా దైవభక్తి వదిలేసిన వాళ్ళు ఎలాగైతే ఈ బైబిల్లో ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళలో రాయబడ్డారో, మనలో కూడా అస్థిరులు, రగులుకున్న ఉద్యమంలో స్థిరత్వం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను చెప్తున్నాను ఈ విషయాన్ని. రగులుకున్న ఉద్యమంలో స్థిరత్వం లేని వాళ్ళు ఉన్నారు. నిజంగా దేవుని ఆత్మ ద్వారా ఉద్యమం రగులుకుని మన హృదయంలో రగులుకుంటే, ఈ రగులుకున్న ఉద్యమం ఎప్పటి వరకు ఉంటుందంటే మన తుది శ్వాస విడిచేంత వరకు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కలిసి. హల్లెలూయా. తుది శ్వాస ఎప్పుడైతే విడుస్తామో అప్పుడు వరకు ఈ రగులుకుంటూనే ఉంటారు వీళ్ళు. లోపల గుండె మండిపోతూ ఉంటుంది. నా దేవుని సన్నిధిని నేను విడవకూడదు, ఆరాధన మర్చిపోకూడదు, ప్రభు సన్నిధిని ఎంత మాత్రం విడవకూడదు, అదే ప్రాముఖ్యం, ఆయనే ప్రథమం. ఈ ప్రపంచంలో నేను తెలుసుకున్న సత్యం అది, ఈ కరోనా తర్వాత నేను నేర్చుకున్న పాఠం అదే అని వాళ్ళలో ఒక బుద్ధి, ఒక మంచి స్థిరత్వం ఉంటుంది. స్థిరత్వం లేకపోతే ఉద్యోగం రగులుకుంటే ఏం ఉపయోగం? నీకు ప్రోత్సాహం ఉండొచ్చేమో దేవుని సన్నిధిలో, నీకు చైతన్యం ఉండొచ్చేమో, నీ యొక్క తప్పు నువ్వు తెలుసుకోవచ్చేమో, నువ్వు వాక్యం విన్నా, వాక్యం ద్వారా నువ్వు చైతన్యవంతుడు అయ్యే ఉండొచ్చు. కానీ ఆ చైతన్యం, అదంతా ప్రోత్సాహం ఎప్పటి వరకు ఉపయోగపడుతుంది? నువ్వు దేవుడి దగ్గర మాట ఇచ్చి మాట ప్రకారం ఎన్ని రోజులు ఉంటున్నావు అని ప్రభు ద్వారా అడుగుతున్నాను. నువ్వు మాటిస్తుంది దైవజనుడు కాదు, నువ్వు గాల్లో మాటలు ఇవ్వట్లేదు, నువ్వు గాల్లో చెప్పడం లేదు, సాక్షాత్తు దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నావు. దేవుని దగ్గర మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో బైబిల్లో నేను చెప్తే మీరు చాలా బాధపడతారు. వాళ్ళు భ్రష్టు పట్టిపోయారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు నశించిపోయారు, వారి పిల్లలు నశించిపోయారు, వారి కుటుంబాలు నశించిపోయాయి, దేనికి కాకుండా పోయారు వాళ్ళు. దేవుడి దగ్గర ఒక మాట ఇస్తే చచ్చేంత వరకు ఆ మాట కొరకు నిలబడే విశ్వాసులు దేవుడు వర్ధల చేస్తాడు. కానీ మాటిచ్చి తప్పిపోయిన అస్థిరులను దేవుడు వాడుకోడు, వాళ్ళతో స్నేహం చేయడు దేవుడు. దేవుడు వారిని ఆశీర్వాదాల్లో నడపడు, వారిని దేవుడు సమృద్ధిలోకి తీసుకెళ్ళడు. ఎందుకంటే వీళ్ళు మాటిచ్చి తప్పిపోతున్నారు వీళ్ళ అస్తమానులు. ఎందుకంటే వీరి హృదయం ప్రతిసారి వంకరమైన హృదయం వీళ్ళది, వంకర బుద్ధితో ఉన్న హృదయం వీళ్ళది. ఎప్పుడు చూడు ఆ సందర్భం రానంత వరకు కరెక్ట్గా ఉంటారు, ఆ సందర్భం వస్తే వంకరైపోద్ది వీళ్ళ బుద్ధి. అయస్కాంతం లేనంత వరకు ఈయన అలాగే ఉంటుంది, నేను దృఢంగా ఉన్నానని. అయస్కాంతం వచ్చిన తర్వాత ఈయనమేమైపోద్ది? ఆకర్షించబడిపోద్ది. అలాగే ఈ లోకంలో ఉన్నంత వరకు మనము దేవుని బిడ్డలతో ఉన్న కాలం, దేవుని సన్నిధిలో ఉన్నంత కాలం నేను పరిశుద్ధుడిగానే ఉన్నానంటావు. కానీ మనకి ఎక్కడో వంకర బుద్ధి ఒకటి ఉంటుంది, ఇంకా అది మిగిలిపోయి ఉన్నది, ఎప్పుడు దాని గురించి పట్టించుకోలేదు మనం. ఆ వంకర బుద్ధి ఏంటంటే లోక ఆశలు, లేక లోక కోరికలు, లేక ఈ లోక డాంబికమో, ఏదో వంకర బుద్ధి. ఆ సందర్భం వస్తే చాలు వంకరైపోద్ది మళ్ళీ మనసు. దేవుడిచ్చిన మాట, దేవుడికి ఇచ్చిన ఆ యొక్క ప్రమాణము, దేవుడి దగ్గర చేసిన వాగ్దానము అన్నీ కూడా వంకర బుద్ధితో మార్చేసుకుంటాం. అందుకే ఈ మధ్యాహ్న సమయంలో సెలవిస్తున్నారు, ఇది నిజమైన రగులుకున్న ఉద్యమం అయితే, మీరు ప్రోత్సహించబడిన వారు అయితే మంచిదే. నిజమే నాయన, నేను నీ సన్నిధిలో తప్పిపోయానని, ఆయన నన్ను క్షమించండి అని మీరు అడగటం మంచిదే. ఇంతవరకు చేసిన తప్పిదాలు మీరు ఒకవేళ నిజంగా తెలుసుకుని, ప్రభువా నేను చేసిన తప్పే, 52 వారాల్లో నేను పోగొట్టుకున్న వారాలు ఎన్నో ఉన్నాయి, నీ సన్నిధికి రమ్మని దైవజనుడు చెప్తే రాని దినాలు ఎన్నో ఉన్నాయి, నీ పరిచర్యలో పాలు పొందాల్సి నేను పాలు పొందే శక్తి నువ్వు నాకు ఇచ్చినా, ఆ శక్తి వేరే దాంట్లో వాడిన రోజులు, వాడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. నీ దైవ సన్నిధికి ఇవ్వాల్సిన సొమ్మును తీసుకెళ్ళి నా సొంతానికి వాడుకున్న దినాలు ఎన్నో ఉన్నాయి. నీ పరిచర్యలో వాడబడాల్సిన నేను ఈ లోక వ్యర్థమైన వారికి వాడబడ్డ దినాలు ఎన్నో ఉన్నాయి. నా తప్పు నేను తెలుసుకున్నాను అని చైతన్యం రావటం కూడా మంచిదే, ప్రోత్సహించబడటం మంచిదే, చైతన్యం రావటం మంచిదే. అయితే అది స్థిరంగా నిలుపుకోవటం మీ మీద మళ్ళా బాధ్యత ఉంది. అది నిజమైన ఉద్యమం. చెప్పకూడదు, దేవుని స్తోత్రాలు చెల్లించాడు. అది నిజమైన ఉద్యమం. ఈ ఉద్యమం కానీ నిజంగా అయితే, ఇదే స్థిరమైన ఉద్యమం అయితే, ఆయన రాకడ వరకు మనం ఆయన సన్నిధిలో స్థిరంగా ఉంటాం. ఆమెను చెప్పండి అందరూ కలిసి, ఆమె. నిజంగా మీ హృదయంలో దేవుని ఆత్మచేత ఉద్యమం రగులుకుంటే ఖచ్చితంగా ప్రోత్సాహంతో పాటు చైతన్యంతో పాటు స్థిరత్వం ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే
మనం మళ్ళా బానిసలు అవ్వం, మళ్ళా ఈ ఆరాధనలు ఆగిపోవం. ఎప్పుడు భూమి పుట్టాక ఈ ప్రపంచంలో ఈ సంఘం లేక దేవుని సంఘం ఆగిపోయినట్టు లేదు. మరి ఎందుకు ఆగిపోయింది? ఎందుకంటే మళ్ళా మనము సరి అవుతామని, మన చైతన్యం స్థిరపడుతుందని, మన ప్రోత్సాహం స్థిరపడతామని, మనం స్థిరపడి ఉజ్జీవం కలిగి ఉంటామని, ఈ ఉజ్జీవంలో స్థిరత్వం ఉంటుందని ఇది దేవుడు చేశాడు. ఇక్కడ నుంచి మళ్ళా ఆగకూడదంటే ఈ చైతన్యం, ఈ ప్రోత్సాహం, ఈ ఉజ్జీవంలో ఉన్న ఇవన్నీ నిలకడగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యం ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చి తన రాకడ వచ్చేంత కాలం వరకు, మన పోకడ పోయేంత కాలం వరకు ఈ ఆరాధనలు ఎన్నడూ ఆగకుండును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ కృప చొప్పున నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్ర. పరమ తండ్రి, నీ యొక్క దాసుడిగా నీకు అప్పగిస్తూ ఉన్నాం. నీ కృపతో, నీ యొక్క కాపుదలతో ఇంక మరెన్నడూ ఇటువంటి పరిస్థితులు మాకు రాకుండా, మా ఉజ్జీవంలో రగులుకున్న ఈ ఉజ్జీవములో ప్రోత్సాహము, చైతన్యము, ఆ రీతిగాని స్థిరత్వమును కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ, నీకు అప్పగించుకుంటూ, నీ బిడలుగా, నీ సొత్తైన జనాంగంగా నీకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నా. నీ విశ్వాసముగా మమ్మల్ని ఇంకను బలపరిచి, సాతాను క్రియలను లయపరిచి, నీ అద్భుతము దైత్యమని చేతులుగా అప్పగిస్తూ ఉన్నా. ఇది మొదలుకొని ఈ ఆరాధనల్లో ఎటువంటి వైరస్ ప్రభావం రాకుండా నీ కంచె ఉంచండి. మాకు కంటికి కనబడింది నీ కనబడేది కదా ప్రభువా, నీవే కాపాడండి. ఈ ప్రపంచంలో ఉన్న ఏ సంఘము ద్వారా, ఏ చర్చ్ ద్వారా ఈ విధమైన ఇబ్బంది రాకుండా, ఎవరికి ఆటంకం రాకుండా, ఎవరిని ఏమాత్రము ఏ వైరస్లు నెట్టకుండా నీ కృపతో ఈ యొక్క కాపుదల దయచేయండి. ఈ ఉద్యమం ఇంకను స్థిరపరిచి ప్రతి విశ్వాసకి రగులుకుని పశ్చాత్తాప హృదయంతో, చైతన్యమైన హృదయంతో, స్థిరత్వమైన మనసుతో మేమందరము సాగునట్టుగా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని, ఈ లోకంలో ఉన్న ప్రతి సంఘ బిడ్డని, సంఘ దాసుని, దాసురాల్ని ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ సమాధానము దయచేయమని, అభిషేకించమని, నీ దాసుడిగా ఈ ఆత్మలని, ఈ ప్రార్థనలంతటినీ నీ రాకడ ఆలస్యమైనంత వరకు ఏ ఆటంకం రాకుండా నడిపిస్తావని అప్పగించి ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సందేశాన్ని మరలా వినాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్లో BIBLEVADDAKU బైబిల్ వద్దకు అని టైప్ చేసి ఈ సందేశాన్ని మరలా వినండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కొరకు ప్రక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఒంటరితనం తప్పించుకున్నటకు మనిషికి ఆధ్యాత్మిక సత్య సమాచారం తప్పక అవసరం. ఆ అవసరతను తీర్చేదే ఈ ఆధ్యాత్మిక లేఖిని written not with ink but with the spirit of the living God. 2 Corinthians chapter 3 verses 3. దైవజనులైన బ్రదర్ జి రాజశేఖర్ గారు సామాజిక శ్రేయస్సు కోరి ఒక క్రైస్తవ యువ వక్తగా, సంచలన పాత్రికేయునిగా తన ఆధ్యాత్మిక కలముతో వినూత్నమైన, ఆకర్షణీయమైన అంశాలను వివిధ శాఖలలో అనగా ఆధ్యాత్మిక అక్షరము, యవ్వన అక్షరము, మహిళా అక్షరము, కుటుంబ అక్షరము, సామాజిక అక్షరము, బైబిల్ సైన్స్, ప్రశ్న జవాబు వంటి ఆసక్తికరమైన అంశాలను అందరూ చదువుకొనుటకు వీలుగా మనకందించుచున్నారు. ఇప్పటికే అనేక మంది ఈ వినూత్నమైన, ఆకర్షణీయమైన పత్రికను పొందుకొనుచు, చదువుచు ఎన్నో ఆధ్యాత్మిక మేలులను పొందుచున్నారు. ఈ క్రైస్తవ సంచలన ద్విమాస పత్రికను మీరు పొందుకోవాలని ఆశిస్తున్నారా? అయితే హార్డ్ అండ్ సాఫ్ట్ కాపీల కొరకు 7306699966 మరియు 888691 3000 888691 4000కు ఫోన్ చేసి మీ పూర్తి అడ్రస్ను తెలుపగలరు. మా అడ్రస్ ఆధ్యాత్మిక కార్యాలయం, కేర్ ఆఫ్ జి రాజశేఖర్, డోర్ నెంబర్ 3-96 నియర్ గ్రామ కచేరి, గ్రామ సచివాలయం, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ బ్రదర్ జి రాజశేఖర్, ఎస్ చిక్కాల, పాలకొల్లు మండల్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 8886913000. మరి ఒక ఫోన్ నెంబర్ 8886914000.